ఏకానికి ఇది పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. పీపీపీ విధానంలో రైల్వే వైద్య కళాశాలలు ఇస్తున్నారని ఎవరైనా వాటిని తీసుకుంటే వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఆయన రాజకీయ వివేకానికి ఇది పరాకాష్ట, ప్రజలు అన్ని గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కలెక్టర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కోసం ప్రపంచం అంతా పీపీపీ మోడల్ను అనుసరిస్తోంది. పీపీపీకి ఇచ్చిన అంతిమంగా అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది, ప్రైవేటుకు పోదు. కొన్నేళ్లు సమర్థంగా నిర్వహించి తిరిగి ప్రభుత్వానికి ఇస్తారు. వైద్య కళాశాల సీట్లు పెరిగితే ఫీజు అదే ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ప్రకారం 70% ఇన్ పేషెంట్లు, 100% అవుట్ పేషెంట్లు సేవలు అందిస్తారు. ఏడాదిన్నర 2 ఏళ్లలో కళాశాలను పూర్తి చేస్తాం. విషయాలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని మంత్రులు, కలెక్టర్, ఎస్పీలని చంద్రబాబు సూచించారు. ఇదివరకు అపోలో ఆసుపత్రి దగ్గర నుంచి హైదరాబాద్లో పడాబడ కార్పొరేట్ ఆసుపత్రులన్నిటికీ ఇట్లాంటి కబుర్లు చెప్పినే, పోచుకోలు కబుర్లు చెప్పినే ఇచ్చారు. వాళ్ళకి భూమిని తక్కువ రేట్లకి ఇచ్చిన తర్వాత 30% పేదలకి. ఎప్పుడన్నా ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రిలో ఉందా? ఇప్పటికి కూడా చూడండి ఒకసారి, బైలాస్లో ఉంటుంది కార్పొరేట్ ఆసుపత్రులు 30% ఉచిత సేవలు అందించాలని. మరి ఎవరి కోసం చెప్తారు? ఎంతకాలం ఈ మోసం చేస్తారు? అట్లాగే ఇదివరకు ఈ షుగర్ ఫ్యాక్టరీలు, తర్వాత మన పాల ఫ్యాక్టరీలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కోఆపరేటివ్ సెక్టార్ చేతిలో ఉండేది. రైతుల చేతిలో ఎన్నికలు జరిగి మరి ప్రతిసారి కూడా ఎన్నిక ప్రకారం వాళ్ళు ఉండేది. దాన్నంతా తీసిపడేసేసి దాన్ని పీపీపీ అని చెప్పేసి ఇచ్చారు. చివరికి ఇప్పుడు ఆ పీపీపీలో ఎవరి చేతికన్నా ఉందా? రైతుకి ఏదైనా ప్రయోజనం ఉందా? అందులో రైతు చేతిలో ఉంది ఆస్తి, కొన్ని ప్రభుత్వం చేతిలో ఉంది ఆస్తి. ఎవరికి చెప్తారు ఇట్లాంటి అబద్ధాలు? ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తారు, ఎన్నిసార్లు చెప్పి మోసం చేస్తారు అన్నదే అర్థం కానట్టుంది. ఇదివరకు విద్యుత్ సంస్కరణ చేసేస్తే అందరికీ కరెంట్ ఛార్జీలు తగ్గిపోతున్నారు. విద్యుత్ సంస్కరణ తర్వాత కరెంట్ ఛార్జీలు ఎప్పుడైనా తగ్గినాయా? అలాగే దేవాదాయ శాఖ అనేటటువంటిది పెట్టినటువంటి సందర్భంలో కమిటీల వాళ్ళు సొంతగా గుళ్ళను నిర్వహిస్తున్నటువంటి కారణంగా అక్కడ అవినీతి జరుగుతోంది కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి, అవినీతి నిరోధానికి దేవాదాయ శాఖను పెట్టారు. ఇప్పుడు దేవాదాయ శాఖ అతి పెద్ద అవినీతి శాఖ అయింది. ఎవరిని మోసం చేస్తారు? ఇది మోసం చేస్తూనే ఉంటారు. మోసపోయేవాడు ఉన్నంతసేపు మనం మూర్ఖంగా, గుడ్డిగా నాయకులు చెప్పే మాటలు నమ్మినంతసేపు మోసం చేయడం అన్నది వాళ్ళ హక్కు కింద ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి.